హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీ టీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎంఎస్ఎంఈ డిసి చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ప్రముఖులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులతో మనం ఉన్నాం. ఒకసారి సార్తో రాజకీయ జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంలో అనేక పెనుమార్పులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న చిట్ చాట్ ప్రోగ్రామ్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో దాదాపు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నిస్తా అనే మనిషి ప్రశ్న ఇవ్వడం పక్కన పెట్టేస్తే కనీసం అడ్రస్ లేని పరిస్థితులు రాష్ట్రంలో. మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మళ్ళీ రాత్రికి తెలంగాణ రాష్ట్రంలో ఇలాగా ప్రజల సొమ్ము ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం అని వైసీపీ నాయకులు వెరీ క్లియర్ గా చెబుతున్నారు. అయితే సీనియర్ నాయకులుగా జనసేన పార్టీ కీలకమైన నేతగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఏదొచ్చినా సరే అతి సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు కాబట్టి దీని మీద మీరేమంటారు? నమస్కారం అండి. యాక్చువల్గా వైసీపీ నాయకులకి ఏమిటంటే వాళ్ళకి 2 రకాలైనటువంటి రుగ్మలతో బాధపడుతుంటారు. కనబడదు, వినబడదు. చెప్పేది వినబడదు, జరిగేది కనబడదు. ఇది ప్రధానమైనటువంటి లోపం వాళ్ళకి. ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చారు అన్నప్పుడు రాజకీయ ప్రక్రియ కానీ రాజకీయ విషయ పరిజ్ఞానం కానీ వైసీపీ నాయకులకు ఎవరికి లేదు. ప్రశ్నించడం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ సిస్టాన్ని ఈ దేశంలో నేను ఎందుకు ప్రవేశపెడుతున్నాను అంటే ఆ రోజు రాజ్యాంగ సభలో మాట్లాడిన మాటలకి అర్థమైతే ఈ పిచ్చిపోతలు పోయారు ఈ వైసీపీ నాయకుడు. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజల తరపున మాట్లాడతాడు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలు సిటిజన్ పౌరుడు వీక్ అవుతాడు కాబట్టి ప్రతిపక్షాలు ఆ బాధ్యత తీసుకుంటాయి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు బాబాసాహెబ్. అది అర్థం కాదు. ప్రశ్నించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి పని చేయాలి, ప్రశ్నించలేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ నాయకులకు ఎవరికి లేదు. ఆయన ఎంత పని చేస్తున్నారు అన్నది మనం పంచాయతీరాజ్ మినిస్ట్రీలో చూసేటట్టయితే ఈరోజు అనేక వేల కోట్లు గ్రామీణ రోడ్లు బాగు చేశారు. ట్రైబల్ ఏరియాలో కూడా ఎప్పుడు వెళ్ళలేని